డబ్బు బంగారం మీకు ఎలా వచ్చింది? ఈ ఏసీ వాళ్ళు మా ఇంటి మీద రేట్ చేస్తే భయం వేసి నిజం చెప్పేసి. భయపడి చెప్పావా? చెప్పడానికి ఏముందిరా? మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయానండి. ఫస్ట్ సార్ని ఊళ్ళో తీసుకొచ్చింది నేనేనండి. అలా మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందండి. సార్ ఫారెస్ట్ లో ఎర్రచందనం దొంగల దగ్గర, లైసెన్స్ లేని లారీ ఓనర్ల దగ్గర లంచాలు తీసుకునేవారండి. ఒకసారి ఇంతవరకు నన్నే వసూలు చేయమని ఇంట్లో పెట్టమనేవారండి. ఏంటి భైరవ్ సాబ్ ని వాళ్ళని చంపేమన్నాడు. ఛత్తీస్గఢ్ సరిహద్దులోని దీన్పూర్ గ్రామంలో ఈ రోజు కొన్ని హత్యలు జరిగాయి. వీళ్ళని చూస్తుంటే ఇక్కడ పనిచేసే కార్మికులని చుట్టుపక్కల జనాలు చెప్పు. ఎవరో ఏదో చేసి నా మీద పెడితే నేనేం చెప్పగలను? ఇప్పుడు ఇంటరాగేషన్ పూర్తయింది. మరో 24 గంటల్లో సర్దార్ భవిష్యత్ తేలిపోతుంది. అసలు ఈ హత్యలన్నీ సర్దారే చేసి ఆసక్తిగా ఎదుర్కొంటున్న జనాలు గట్టిగా నమ్ముతున్నారు. 1000 రూపాయలు దొరికాయని రాసుకో. నేనేం చెప్తే అదే ఎఫ్ఐఆర్. చట్టం నా చుట్టమంటూ సర్కారు సొమ్ముతోనే సరదాలు తీర్చుకుంటున్న ఈ సర్దార్. పేరుకు తగ్గట్టే అతను ఒక గబ్బర్ సింగ్, కానీ ప్రొఫెషన్ మాత్రం పోలీస్ ఆఫీసర్. అతని జ్యూరిస్డిక్షన్ లో లా అండ్ ఆర్డర్ ఉండదు. లంచం మంచం కాదంటే భూమి మీద ఉంచం. ఇది సర్దార్ సిద్ధాంతం. రోజు మా ఇంటికి వచ్చేవాడండి. మా ఆయన బెదిరించి బయటికి పంపేవాడు. నేను అలాంటి దాన్ని కాదని ప్రతిమాలుకున్నానండి. ఏవేవో కేసులు పెడతానని భయపెట్టి నన్ను వాడుకునేవాడండి. నిజ నిర్ధారణ కోసం కోర్టు త్రిసభ్య కమిటీని వేసింది. దేశమంతా మీ జ్యూరిస్డిక్షన్ అనుకుంటున్నారా? కమిటీ విచారణ పూర్తయింది. తీర్పు రేపటికి వాయిదా పడింది. 72 గంటల్లో 48 గంటలు పోతే అంతరా? ఓన్లీ 24 hours. ఆరోపణలతో పాటు ఆధారాలు కూడా బలంగా ఉన్నందువలన నిన్ను విధుల నుంచి ఇండెఫినిట్ గా తొలగించమని, నీకు జ్యుడిషియల్ కస్టడీ విధించమని ప్రభుత్వానికి ఆదేశాలిస్తున్నాం. ఇప్పటి వరకు నువ్వు అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛందంగా సరెండర్ అవటానికి నీకు సోమవారం వరకు టైం ఇస్తున్నాం. సూర్యుడు అస్తమిస్తున్నట్టు కనిపిస్తున్నాడు, కానీ నిజమేంటంటే మనం చీకట్లోకి వెళ్తున్నాం. ఆయన ఎప్పుడూ అలాగే ఉంటాడు. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అది మిమ్మల్ని అడగాలి. నాకింకెవరున్నారు? నా సర్దార్ తప్పు చేశాడా? సాయం చేశాడు, ప్రేమించాడు. 2 తప్పులు. మన వాళ్ళు కాకపోయినా సాయం తీసుకోవచ్చు, ప్రేమను తీసుకోకూడదా? ఎక్కడికి? సర్దార్ కోసం. రేపో మాపో జైల్లో చెప్పకూడదు తినపోతున్నాడు. గ్యారేజ్ తీసుకెళ్తూ కానీ మనం కూర్చుని సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. తల్వార్, మీ రాచరికపు ముసుగులకి లొసుగులకి 100 నమస్కారాలు. ఈ గీతాదేవి గారికి కూడా మీ ప్రాపర్టీలో షేర్ ఉందట కదా? మరి ఆవిడ సంతకం లేకుండా ఎలా చెల్తుందనుకున్నారు? ఏంటి మీరు చూడండి, ఇది కోర్టు నోటీస్, ఇది బ్యాంక్ నోటీస్. ఇవన్నీ షేర్ హోల్డర్స్ నా మీద పెట్టిన పిటిషన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ కోర్టుకు వెళ్లారు, కోర్టు స్టే ఇచ్చింది. మీకు మచ్చలుంటే మీరు తుడుచుకోండి, మధ్యలో నాకంట కడతారేంటి?
ఇచ్చిన డబ్బు మీరు ట్రస్ట్లకే వాడారో అప్పులకే వాడారో నాకు అనవసరం. సింగిల్ ఎన్పితో సహా నాకు క్యాష్ బ్యాక్ చేయకపోతే నేను కోర్టుకెళ్తాను. ఈ గొడవ కోర్టుకే కాదు, కులం పెద్దల వరకు వెళ్ళింది. అది ఇప్పుడు నా దాకా వచ్చింది, ఇక్కడి వరకు తెచ్చింది. ఏం చేద్దాం? సడన్ గా మా గీతాదేవి గారికి కోర్టెందుకు గుర్తుకొచ్చిందో నాకు తెలుసురా. దళపతిగా నేను తీసిన ప్రాణాల సంఖ్యంత లేదు నీ వయస్సు. బయటికి నడు. దళపతివా? ఎంతమంది ఉన్నారు నీ దళంలో? వీళ్ళిద్దరేనా? ఇద్దరు. దళపతికి మోకాళ్ళలో పట్టు తప్పినట్టుంది. అర్షికున్న పెద్ద దిక్కువ కదా, నిన్నేం చెయ్యను. కూర్చో కూర్చో. అర్షి హే నించుదా. సారీ, తీసుకో. సిట్ 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 సిట్. కూర్చో. నీ భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పనా? వీళ్లలాగే ఈ ఇంట్లో అందరూ పోతారు, ఒకరి తర్వాత ఒకరు. సర్దార్ జైల్లో ఉంటాడు, ప్యాలెస్ కోర్టులో ఉంటుంది. ఒంటరి దానివైపోతావు. పైగా ఆడదానివి, బయట ప్రపంచం తెలియని దానివి. రోడ్డు మీద ఉండాలి. చచ్చిపోదావంటే పోయిన మీ నాన్నగారికి అవమానం. జాతి కాని వాడితో తిరిగి చెడిపోయింది, తలెత్తుకోలేక చచ్చిపోయిందంటారు. నీకు బెటర్ ఆప్షన్ దొరికింది. నన్ను చేసుకో. గాయత్రి, తాంబూలాలు నా భార్య చేత్తోనే ఇప్పిస్తా. నువ్వు ఒప్పుకుంటే ఇద్దరం సుఖపడదాం, కాదంటే నేనొక్కడనే సుఖపడతా. తర్వాత నీ ఇష్టం. మధు, తాంబూలాలు తీసుకో. తీసుకో. भाईराम साहब का शादी। कोतवाल साहब, एक्स कोतवाल साहब, लड्डू खाओ। हमारे भैरव साहब की दूसरी शादी है, वही महारानी अर्शी से। लड्डू खाओ। चलो रे। రేపు తెల్లవారుజామునే అర్షి పెళ్లి. తెలుసు, విన్నాను. అంతా నా వల్లే. ఆ వంశం కోసమే నేను బతుకుతున్నప్పుడు నా మాటే వినాలన్న మూర్ఖత్వం. నన్ను ప్రేమించిన బంధాన్ని ఒప్పుకోలేకపోయాను. ఇప్పుడు అమ్మా నాన్నల్ని చంపిన వాడితో, మనుషుల కన్నీళ్లు తాగి బతికే ఒక రాక్షసుడితో రెండో భార్యగా బతకడానికి సిద్ధపడుతుంటే చాతకాని వాళ్లన్నీ ముందు నిలబడ్డాను. ఓడిపోయాను సర్దార్. మాకింత అండగా ఉన్న నిన్ను అహంకారంతో నానా మాటలు అని బాధ పెట్టాను. ఎప్పుడు చెప్తున్నాను, రాజు కులం నుంచి పుట్టడు, జనం నుంచి పుడతాడు. శాసించేవాడు కాదు, రక్షించేవాడే రాజు. అర్షిని కాపాడు సర్దార్. నా తల నీ పాదాల దగ్గర అయ్యో, పెద్దరికి ఎవరి దగ్గర తల ఉంచుకోవద్దు.
మీరు మీలాగే ఉండండి ప్లీజ్. అర్షినే కాదు, ఆ భైరవ్ సింగ్ సంగతి కూడా నాకు వదిలేండి. ఇంకా ఇక్కడ ఎందుకు, మనం వెళ్దాం పదా. రా, రమ్మంటుంటే దిక్కులు చూస్తావేంట్రా? నా ఉద్యోగం నాకు కావాలి. ఏంటి ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కదా, ఆ లక్షణం లేకనే బతకలే. నీ క్యారెక్టర్ ఏంటి? నువ్వు మాట్లాడేంటి? ఈ సిచ్యువేషన్ లో నీకు బెయిల్ రావడమే కష్టం. ఉద్యోగం ఇప్పించమంటున్నావు నన్ను. నేను వెళ్ళాడు కాళ్ళు పట్టుకోవాలి. ఆ కర్మ మీకు ఎందుకులేండి. అంటే భైరవ్ సింగ్ తో 5 minutes మీటింగ్ అరేంజ్ చేయండి. అరేంజ్ చేస్తే ఏం చేస్తావు? క్షమించమని వేడుకుంటాను. నా ఉద్యోగం నాకు ఇప్పించమని అడుగుతాను. వాడు వినకపోతే గడ్డం పట్టుకుంటాను బాబాయ్. తిడితే పడతాను. కొడితే తట్టుకుంటాను. కొడిస్తే కుట్లేంచుకుంటాను బాబాయ్. దయచేసి 5 minutes మీటింగ్ అరేంజ్ చేయండి ప్లీజ్. ఏంటివన్నీ నువ్వు చేస్తావా? అవును బాబాయ్. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి. అబ్బా, బాగా నేర్చేవరా మాటలు. అదిగో చూడు, ఆ రైల్వే గేట్ దాటితే ఎప్పుడే శాతం అని వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. నువ్వేమో తిన్నగా యముడి దగ్గరికే తీసుకెళ్ళమంటున్నావు. నీకేమైనా పిచ్చా తిక్క? నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. నమ్మండి. వీణి నువ్వు నమ్ముతున్నావా? పెళ్లికి పొట్టేల్ని కొయ్యాలి కదా, మామూలుగా కోస్తే మజా ఏముంటుంది? కాసేపు వేట పందాలాడదాం. ఆగండి రా. నడు. నమస్తే. సార్, మా వాణ్ణి ఒక్కసారికి వాణ్ణి చెప్పమనండి. అయ్యా, దేవుడి చేతుల ఆయుధాలు చూసి అపార్థం చేసుకున్నాను. వయసు వచ్చిన ఎదగని చిన్నపిల్లడు అనుకోండి. ఏదో తెలియని ఆవేశంలో రాజావారిని మిమ్మల్ని అనకూడని మాటలన్నీ అనేశాను. ఇది పెళ్లి సమయం. దయచేసి మనస్ఫూర్తిగా పెద్ద మనసు చేసుకుని క్షమించేయండి. నా చొక్కా మీద చుక్కలు, టోపీ మీద 4 సింహాలు ఇప్పిస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. సారీ, నీ ఫేస్ కి సూట్ అవ్వడం లేదురా. ఎక్కడో సింక్ కొడుతోంది. నా ఫేస్ అలాంటిది సార్. ఎంత సిన్సియర్గా చెప్పినా నమ్మరు సార్. మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్. క్షమించండి సార్. నిజమా? నువ్వు డాన్స్ కూడా చేస్తావా? లేదు సార్, సరదాగా ఏదో చేయను సార్. అబద్ధం ఆడకు. స్కూల్లో వేసావంట, రోడ్డు మీద వేసావంట, ఇక్కడ కూడా వేయి. అయ్యా ఉదయ, ఈ డ్రెస్ ఏది ఇప్పించేస్తే కంగారుగా పెట్టుకోవడం వల్ల సంగీత్ కూడా సరిగ్గా లేదు. ఉంటే షారూక్ ఖాన్ పిలిపించేవాడిని. అయ్యో, షారూక్ ఖాన్ వద్దు సార్, నా వల్ల కాదు సార్. ఓ పని చేయి, నువ్వు మా వాళ్లతో డాన్స్ పోటీలో గెలు, ఈ లోపు ఆలోచిస్తా. పాపాజీ నమస్తే. నమస్తే జీ. నమస్తే నమస్తే నమస్తే. చీరా, సిచ్యువేషన్ వాడుకోవడం నీకు అలవాటే కదా? అలాగే మహారాజ్, అలాగే. Ladies and gentlemen, this is DJ Prithvi on the decks, the gangs of Ratanpur and Sardar and his team. Here we go! సభాష్. హుకుం. బాగా చేశావు. హుకుం. నువ్వు వేసిన చిన్న మూమెంట్కే ఆడిటోరియం అదిరిపోయింది. రాజాసాబ్, నన్ను క్షమించేసినట్టేగా? ఇంకా ఏదో కావాలనిపిస్తోందిరా. నువ్వు చేసిన తప్పు సారీతో సరిపోయేది కాదు సర్దార్. నేను గెలిచే బరిలో నన్ను ఓడించావు. లైఫ్ లో ఫస్ట్ టైం నాతో వెనకడుగు వేయించావు. నా ఈగో హట్ అయింది. నేను కావాలనుకున్న అమ్మాయి మనసులోకి వచ్చావు. నా ఇష్టం హర్ట్ అయింది. ఎలా ఎక్స్క్యూజ్ చేస్తాననుకున్నావు? గాయత్రి, రే సర్దార్, వచ్చి నా ముందు మోకరిల్లి కాళ్ళు పట్టుకుని, రాజా భైరవ్ సింగ్ సాబ్, తప్పైపోయింది, నా బతుకు నన్ను బతకనివ్వండి అంటూ నీ నుదురు నా పాదాలకి తాకించు. అప్పుడు చెప్తా
ఏ మర్షి సరిపోద్దిగా ఏ నాన్న ఆగో శివుడు దాకా వెళ్ళాలంటే ముందు నంది పాదాలు పట్టుకోవాలి. ఓ కదిలేరా కాల్చి పడేస్తా. సీనుగా ఊర కుక్కలం కదా, మాకు విశ్వాసం ఉంటది, కానీ మీ మీద కాదు. మాకు ప్రాణభిక్ష పెట్ట సర్దార్ మీద. నేను కాళ్ళకి దండం పెట్టడం కాల్చి పారేడు, అర్థమైందా? ఇంకెవరి కాళ్ళకి దండం పెట్టను, ఇంకెవరి కాళ్ళకి దండం పెట్టను. పప్పాజీ మీ కాళ్ళకి దండం పెట్టినా వద్దా? నాకు ఎందుకు మిమ్మల్ని చూసి చాలా రెస్పెక్ట్ వస్తుంది పప్పాజీ, ప్లీజ్. అబ్బా కాదనకండి. రే సింహం ఎప్పుడో తల వంచడం, కాళ్ళకి దండం పెట్టడం ఇలాంటి ఎప్పుడో చూసారా? మరి సర్దార్ దండం పెడతాను ఎందుకు అనుకున్నారా? ఎలా అనుకున్నారు దండం పెడతానని? హర్షి పప్పాజీ వాకింగ్ వెళ్దామా? వాకింగ్ రాకపోతే షూటింగే. ఆ రోజు పెళ్లి కొప్పుకుంది నా ప్రేమ మీద నమ్మకంతో, సర్దార్ మీద ధైర్యంతో. చల్లో పప్పాజీ. అప్పాజీ దొరికావరా? మొత్తాన్ని కూల్చేయండి. షకు నువ్వు ఇక్కడ దాక్కున్నావేంటి? దాంతో ఏం చేయమంటావు? సుబ్బమ్మ పెళ్లి చేసుకుంటుంటే నీ కాల్పులు కోలేంటి? నేను ప్రేమిస్తున్న అమ్మాయి జోలికి వస్తే ఊరుకుంటానా? నువ్వు ప్రేమించింది మధుమతిని కాదా? మా ప్రిన్సెస్ అర్చన. ఎగ్జాక్ట్లీ. ఆడవడన్నా ఈడవడన్నా సర్దారన్నకి అడ్డవడన్నా, ఆడవడన్నా ఈడవడన్నా నిన్నెదిరించే తాగవడన్నా, ఈ మాటకి బలముందన్నా, ఈ చూపుకి బలముందన్నా, ఈ సమాజనముందన్నా, నువ్వేమో పోరన్నా, ఈ గుండెలు నిలుముందన్నా, ఈ పట్టులు ముందన్నా, ఈ పిడికి తిరిగేనన్నా, నిన్న వేదవరన్నా, ఆడవడన్నా ఈడవడన్నా సర్దారన్నకి అడ్డవడన్నా.
అంత సుఖంగా చావనిస్తానండి. వ్యాపారం వ్యాపారం పిచ్చెక్కిన విడిచేత వ్యవసాయం చేస్తాను. ఉత్తమ రైతు అవార్డు వచ్చిన తర్వాత ఈయన వదిలేదు. సభా తీసుకెళ్ళి వీళ్ళ పరిస్థితి ఏంటి సర్దార్? రే సాంబా రాసుకోరా. నాలుగు సర్దార్ చెప్పు. ఈ ఉడతానంద గడికి ముడతలు ఊడిపోయేదాకా జైల్లో ఉండాలి. ఈ రాజమాణిక్యం గడికి లంచాలు కాదు కదా, శాలరీ తీసుకోవడానికి కూడా భయపడాలి. మా ఆవిడ అబ్స్కాండ్ లో ఉంది, నేను సరెండర్ అయిపోతాను. రే నీకంత పెద్ద పదాలు సూట్ అవడం లేదురా. పెళ్ళం ఎగిరిపోయింది, ఫ్రీడమ్ దొరికింది, పోయి పండుగ చేసుకోపో.